నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పరిచయం అక్కర్లేని పేరు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కావచ్చు, అందరికీ పరిచయం అక్కర్లేని పేరు. అటు నాయకులు కావచ్చు, ముఖ్యమంత్రులకు కావచ్చు, ఎవరికైనా సరే ఈయన తెలియని వారు ఉండరు. ఎందుకంటే ఈయన విశ్లేషణ చేస్తే అంత బాగుంటుంది. సో చాలామంది ఈయనను రెస్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక జర్నలిస్ట్గా నేను కూడా ఆయన విశ్లేషణని చాలా ఇష్టపడతా. ఆయన విశ్లేషణ ఏ వీడియో వచ్చినా కూడా నేను దాన్ని ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తా. ఆ వీడియోను మొదటి నుండి అయిపోయేంత వరకు కూడా చూస్తా. ఎందుకంటే ఆయన లాగా విశ్లేషణ చేయాలని చెప్పేసి చాలామంది జర్నలిస్టులకు ఉంటుంది. సో ఆ విధంగా ఆయనే అనాలిసిస్ చేస్తూ ఉంటాడు. సో చాలా ఫేమస్. ఇప్పుడు మనకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈయన వీడియోస్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకానొక సందర్భంలో సూర్యోదయం కాకముందే మనకు టీవీ ఆన్ చేయగానే ఆ టీవీ డిపోట్లో ఈయన మనకు కూర్చునేవాడు. మార్నింగ్ న్యూస్లో చాలా ఛానళ్ళలో, పెద్ద పెద్ద శాటిలైట్ ఛానళ్ళలో మనకు సూర్యోదయం కాకముందే పొద్దున్న లేచి మనం కన్నుసులు అట్లా ఉంటాయి, లేచి టీవీ ఆన్ చేస్తాం కదా. టీవీ ఆన్ చేసినా కానీ పొద్దున్నే మనకి ఈయన దర్శనమిస్తాడు న్యూస్ ఛానల్లో. మార్నింగ్ వార్తలు చదవడం కానీ, అనాలిసిస్ చేయడం కానీ అంత ఫేమస్ ఈయన. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు పొద్దున్న లేవగానే టీవీ ఆన్ చేస్తే, న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే ఈయన కనిపించేవాడు. ఆ విధంగా అద్భుతంగా ఆయన విశ్లేషణ చేస్తాడు. ఈయన శాసన మండలిలో సభ్యుని కూడా చేయడం జరిగింది. పొలిటికల్గా కూడా సీనియర్ జర్నలిస్ట్, ఒక ప్రొఫెసర్ కూడా. సో ఈయన ఏది మాట్లాడినా కూడా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అంటే పక్కా సమాచారంతోనే ఆయన ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఆ విశ్లేషణ చేస్తాడు. ఏదో మిడిమిడి జ్ఞానంతో చాలామంది ఇప్పుడు మధ్య చూస్తున్నాం కదా, చాలామంది విశ్లేషించే వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏదో వాళ్ళకి తెలిసిన దాంతో, చిన్న దాంతో గోరంతా దాన్ని తీసుకుపోయి గొడ్డలంతా చేస్తారు కదా. ఈయన అట్లా కాదు, పక్కా ఇన్ఫర్మేషన్ సమాచారం ఉంటేనే దానిపైన ఈయన మాట్లాడతాడు. ఆ విధంగా అంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటాడు. అంత ఆ మ్యాటర్ గురించి మొత్తం పూర్తిగా తెలుసుకొని ఆయన విశ్లేషణ చేస్తాడు. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాడు. అందుకే చాలా ఛానళ్ళు కూడా ఈయన పిలిపించుకొని విశ్లేషణ చేస్తూ ఉంటాయి. ఏ పెద్ద టాపిక్ అయినా కూడా. నాట్ ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రంలో ఏదైనా సంక్షోభం వచ్చినా, ఆ పార్టీకి ఏదైనా జరిగినా, లేదంటే కొత్త ప్రభుత్వం వచ్చినా, ఎలక్షన్ జరిగినా కూడా ఈయననే కూర్చోబెట్టుకుంటారు. అంటే అంత లోతైనటువంటి అవగాహన ఉంటుంది, అంత మంచి విశ్లేషణ చేస్తాడు మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వయసు అయిపోతున్న సమయంలో, మరి కొంచెం పెద్దవాడు అవుతున్నారు, మరి ఇట్లాంటి సమయంలో దారి తప్పుతున్నాడా అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సో ఆయన వీడియోలు నేను ఇందాక చెప్పినట్టుగా, సో ఎంత పెద్ద వీడియో అయినా సరే మొదటి నుండి లాస్ట్ వరకు మనం స్కిప్ చేయకుండా చూసే వీడియోలో ఈ మధ్యలో ఒక పెట్టిన వీడియో తర్వాత నాకు ఆయన మీద అరే సార్ ఎందుకో పక్కదారి పడుతున్నాడేమో అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట నేను, సో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక మ్యాటర్ జరుగుతూ ఉంది. ఆ విషయానికి సంబంధించినటువంటి దాంట్లో మన ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారంట జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారంట అమిత్ షా దగ్గరికి వెళ్ళి, అమిత్ షా అంట ప్రస్తుతం అంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయించాలి ఆయనను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ నేరుగా వెళ్ళి అమిత్ షాను అడిగిందంట. ఈయన సోర్స్ అందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరొకసారి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారంట అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జైల్లో వేయని చెప్పేసి ఈయన పవన్ కళ్యాణ్ గారు కోరిండట. కోరగానే అమిత్ షా గారు బదులుగా, ఇప్పుడు మై డియర్ పవన్జీ, రాజకీయాల్లో కొన్ని మనం పాటించుకోవాలి. రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్స్ ఉంటారు, అదేవిధంగా లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే తాత్కాలికంగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు, శాశ్వతంగా ఉండే ఫ్రెండ్స్ ఉంటారు. మనకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జస్ట్ ఇన్స్టాంట్ ఫ్రెండ్, అంటే తాత్కాలికమైనటువంటి స్నేహితుడు. జగన్మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి మనకు శాశ్వతంగా ఉన్నటువంటి స్నేహ బంధము, చంద్రబాబు నాయుడు మాత్రం జస్ట్ ఇన్స్టాంట్ ఫ్రెండ్, తాత్కాలికమైనటువంటి స్నేహం మాత్రమే. సో మనం జగన్కి చంద్రబాబు మధ్యలో ఏ విధమైనటువంటి వైరం ఉండని, వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం ఉంటే వాళ్ళు ఏమని చేసుకొని నీకెందుకు మై డియర్ పవన్ జీ అని చెప్పేసి అమిత్ షా చెప్పినట. ఇది
ఈయన గారు చెప్పడం జరిగింది, ప్రొఫెసర్ గారు ఈ విషయం చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత నాకు నిజంగా అంటే ఆ విషయం సోర్స్ అందినా కూడా అలాంటి విషయాన్ని ఏ విధంగా బయట పెడతారు అనేది సరే అది నిజమే కావచ్చు, అసలు నిజం కాదు అది, వాస్తవంగా చెప్పాలంటే అది అబద్ధం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అదేవిధంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి మధ్యలో వైరం లేదు, శత్రుత్వం ఎలాంటి లేదు. ఉంటే జగన్కి అదేవిధంగా చంద్రబాబు నాయుడు మధ్యలోనే ఉండాలి వైరం, ఎందుకంటే అటు వైఎస్కి చంద్రబాబు మధ్యలో ఈ పంచులో ఉంది కాబట్టి. సో ఇటు చంద్రబాబు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ ఉన్నాడు కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో శత్రుత్వం ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ విషయం చెప్తే చంద్రబాబు చెప్తే నమ్ముతారేమో, కానీ ఎలాంటి సంబంధం లేని పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షా చెప్పానని చెప్పేసి ఈయన చెప్పడం అసలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. నాగేశ్వరరావు గారు మీరంటే చాలా గౌరవం ఉంది ఇప్పటికి కూడా. సో మీరు ఎందుకు ఆ పక్కదారి పడుతున్నారో అర్థం కాలేదు. చంద్రబాబు చెప్పిన, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పైన కేసు వేయడము, గత ప్రభుత్వంలో ఆయన అరెస్ట్ చేసి జైలు వేయడము 54 రోజులు ఉంటే వాళ్ళకు ఉండాలి జగన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి. వాళ్ళు కోరినంటే ఒక లెక్క, పవన్ కళ్యాణ్ కోరినని చెప్పేసి చెప్పడము. పవన్ కళ్యాణ్ వ్యక్తి అలాంటి ఆయన ఎలక్షన్ రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం టైంలో ఆయన మీడియా సమస్య ఏర్పాటు చేసి సో మనం గెలిచిన తర్వాత మనం ప్రతిపక్షాల మీద వాళ్ళు అంతకుముందు ఇట్లా చేస్తారని చెప్పేసి మనం ఆ విధంగా చేయొద్దు, మనం హుందాగా రాజకీయం చేసుకుంటూ పోవాలి, మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి, కానీ కక్ష రాజకీయాలు చేయదని చెప్పేసి మొట్టమొదటిగా స్పందించినటువంటి వ్యక్తి వాళ్ళు ఉన్నారంటే పవన్ కళ్యాణే. మరి ఇదే వైసీపీ నాయకులు గతంలో పవన్ కళ్యాణ్ మీద, పవన్ కళ్యాణ్ కుటుంబం పైన, ఆయన వ్యక్తిగత విషయాలపైన డిబేట్లు పెట్టి మరి వాళ్ళ అమ్మను కూడా తిట్టించడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఆ రిజల్ట్ రాసినటువంటి సాయంత్రం టైంలోనే ఆయన ఆ విధంగా హుందాగా మాట్లాడిండు. అలాంటి రాజకీయాలు అస్సలు చేయడు పవన్ కళ్యాణ్, చేసి నమ్మరు. మీరు ఆ పవన్ కళ్యాణ్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పేరు చెప్పినా నమ్మేవాళ్ళేమో. అసలు ఎలాంటి శత్రుత్వం లేని పవన్ కళ్యాణ్కి జగన్కి లింకు కలిపి పవన్ కళ్యాణ్ పోయి అమిత్ షాకి చెప్పినట్టు ఏమవసరం పవన్ కళ్యాణ్కి, ఏమవసరం? రేపటి రోజున అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తాడు, ఆయన నచ్చిన సీట్లు ఇవ్వకపోతే. గత ఎన్నికల్లో 21 సీట్లు ఇచ్చారు, నెక్స్ట్ ఎలక్షన్లో 60 సీట్లకు పైన సీట్లు ఇవ్వకపోతే, పొత్తులో భాగంగా టికెట్లు ఇవ్వకపోతే ఆయన పక్కకి వచ్చేస్తాడు. దానివల్ల ఎవరికి లాభం, నష్టం అవుతుంది, చంద్రబాబుకు నష్టం అయిపోతుంది. సో ఉంటే చంద్రబాబుకు జగన్కు ఉంటుంది, కానీ ఈ విషయంలో అంటే చంద్రబాబు నాయుడు ఉన్న కోపాన్ని ఈయన తీసుకొని ఈయన అమిత్ షా దగ్గరికి వెళ్ళి ఈ మాటలు కరెక్ట్ కాదు. సో ఎందుకు మరి ఒకవేళ అది తెలిసినా కూడా, సోర్స్ అని తెలిసినా కూడా అలా చేసిన విషయాన్ని, అలా కలిసిన విషయాన్ని, అమిత్ షా గారితో చెప్పిన విషయాన్ని, పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసినా కూడా మీరు ప్రజాముఖంగా ఏ విధంగా చెప్తారు? లక్షలాది కోట్లాది మంది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏ విధంగా చెప్తారు? అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది పద్ధతి కాదు కదా సార్. సోర్స్ నిజమే అనుకుందాం, ఆ నిజమైన సోర్స్ని మీరు ఆ విధంగా ఇది బయట ముఖం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే మీరు ఇన్ని ఏండ్ల అంటే మీ అనుభవం అంతా ఉండదు నా వయసు, సో మీకు చెప్పేంతటువంటి కాదు నేను. మిమ్మల్ని ఇప్పుడు కూడా అభిమానిస్తా, మీ విశ్లేషణ ఆ విధంగా చూస్తాను నాగేశ్వరరావు గారు. సో మీరు ఎందుకో కాస్త పక్కదారి పడుతున్నారేమో అన్నటువంటి ఆలోచన కలుగుతా ఉంది. మీ మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ దయచేసి మీరు పోగొట్టుకోదనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈరోజు వీడియో చేస్తున్నాము. సో చాలామంది ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, ఇదే వైసీపీ నాగేశ్వరరావు అని పేరు పెట్టాలి, ప్రొఫెసర్ తీశారని చెప్పేసి చాలామంది అయితే బయట సోషల్ మీడియాలో ఈయన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. సో ఈయన ఒక పెద్ద పేటీఎం లాగా మారిపోవడం జరిగింది. సో ఇన్ని రోజులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, ఇప్పుడు ఆయన వైసీపీ నాగేశ్వరరావు, పేటీఎం నాగేశ్వరరావు అని చెప్పేసి చాలామంది అయితే ట్రోల్స్ చేస్తారు. అంటే వైసీపీ గీసిన గీతలో ఆయన చేస్తూ ఉన్నాడు అనేది చాలామంది భావన. నాకైతే ఎందుకో పక్కదారి పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇది కొంచెం మీరు, ఎందుకంటే ఈ టైంలో, ఇలాంటి సమయంలో, ఇన్ని రోజులు ఇంత మంచి విశ్లేషణ చేసి ఇంత మంచిగా మీరు మాట్లాడి, ఇలాంటి వయసులో ఇంకెక్కువ హుందాగా ఉండాలి, మీరు ఇంకా ఎక్కువ వెళ్ళాలి, ఇంకా ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏ విధంగా ఉండాలని జనాలు కోరుకుంటున్నారో మీరు ఆ విధంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఏదైతే ఆయన విషయం చెప్పిండో, పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి విషయం చెప్పిండో, అది ఖచ్చితంగా ఇది హుందాగా లేదు, ఆయనకు సంబంధించినటువంటి విషయంగా. అంటే ఆయనే ఈ విషయం గురించి బయట మాట్లాడడం అనేది ఆయన స్థాయికి తగ్గట్టుగా కాదనేది నా భావన.